హలో అండి. అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజైతే ఈజీగా వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. మీరు కూడా ఇలా సింపుల్‌గా ట్రై చేసుకోండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేసేయండి. అన్నం వండేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు, జీడిపప్పు, బీన్స్, బఠానీలు అవన్నీ సన్నగా తరిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, పోపు దినుసులన్నీ వేసుకోండి. తర్వాత బిర్యానీ దినుసులు కూడా వేసుకోండి. అవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి కొంచెం వేగనివ్వండి. చూడండి. అవి కొంచెం వేగాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి పచ్చిమిర్చి, ఆనియన్ కొంచెం మంచిగా వేగాక మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, బీన్స్ ముక్కలు, బఠానీలు అవన్నీ, జీడిపప్పు అవన్నీ కూడా వేసి వేయించేసుకోండి. ఇవైతే చూడండి వేగాయి. కొంచెం బీన్స్ ముక్కలు యాడ్ చేసుకున్నాము. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసేయండి. తర్వాత జీడిపప్పు కూడా వేసుకోండి. ఆ జీడిపప్పు కూడా అవన్నీ కలిపి కొంచెం వేయించిన తర్వాత బఠానీలు కూడా కొంచెం వేసుకోండి. మీకు క్యారెట్ ఇష్టమైతే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి సన్నగా. ఎక్కువ వేసుకోకుండా ఒక స్పూన్ ముక్కలు అంతే అండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకొని అవి మంచిగా ఫ్రై అవ్వాలండి. దాంట్లో కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని అవి మొత్తం కలిసేలాగా మంచిగా వేగనివ్వండి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు అట్లానే మూత పెట్టేసి 2 నిమిషాలైతే అలానే ఉంచేసేయండి. అవి మంచిగా మగ్గిన తర్వాత మనం వండి పక్కన పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో కొంచెం పొడి పొడిగా చేసుకొని దీంట్లోకి కలిపేసుకోవాలండి. టేస్ట్ అయితే అప్పుడప్పుడే మనం బిర్యానీ కొంచెం డిఫరెంట్‌గా చేస్తాం. వాటర్ పోసి రైస్ అట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బావుందో. ఇప్పుడు ప్లేట్‌లో సర్వ్ చేసుకొని కొంచెం నిమ్మకాయ రసంతో తింటే వేడి వేడిగా టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇలా వర్షం పడినప్పుడు ఇలా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.